ఐఐటీలో సీటు కొడతావనుకుంటే ఇలా వీణ వాయిస్తున్నావేంటమ్మా? రెండు ఎందుకు చేయకూడదు అత్త? నువ్వు డాక్టర్ అవుతావు అనుకుంటే ఈ బాస్కెట్ బాల్ గోలేంట్రా? టెన్షన్ పడకు మావయ్య, రెండు చూసుకుందాం. అలా ఎలా కుదురుతుంది? రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇప్పుడు సాధ్యమే. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. సంక్రాంతి అంటే కుటుంబ సభ్యులంతా కలిసి ఎంతో సరదాగా చేసుకునేటువంటి పండుగ. సంక్రాంతి మొదటి రోజు భోగిలో పాత జ్ఞాపకాలన్నిటినీ వదిలేస్తూ కొత్త జ్ఞాపకాలకి స్వాగతం పలుకుతూ జీవితాంతము జీవితాల్లో సంతోషాన్ని నింపాలని కోరుకుంటూ ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు. ఈరోజు రెయిన్బో విస్టా 2లో ఎంతో సంబరంగా కుటుంబ సభ్యులంతా కూడా భోగి మంటలతో ఎంతో చక్కగా ఆవు పిడికల్ని వేస్తూ వాళ్ళ మెమరీస్ అన్నిటినీ కూడా ఉన్నటువంటి చెడునన్నిటినీ ఇందులో ఈ మంటల్లో కాల్చివేస్తూ సరదాగా జరుపుకుంటున్నారు. ఒకసారి మనం చూడొచ్చు. అంటే సంక్రాంతి అనగానే ప్రతి పండక్కి మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది మహిళలు ఎంత చక్కగా అలంకరించుకున్నారంటే ఒక అమ్మవారి రూపానికి ప్రతిరూపంగా మహిళల్ని పోలిస్తారు. ప్రస్తుతం స్క్రీన్ మీద మహిళలు అంటే పండగ అనగానే మనందరికీ కూడా గుర్తు వచ్చేది ఈ సంక్రాంతికి మొదటి రోజు భోగి. ఆ భోగి తర్వాత మహిళలు కుటుంబ సభ్యులంతా ఒక చేసుకునేటువంటి పండగగా చెప్పవచ్చు. ఒకసారి స్క్రీన్ మీద చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ శారీతో ఎంత చక్కగా కనిపిస్తున్నారు అంటే స్క్రీన్ మీద అంతా కూడా ఈ పండగ వాతావరణం అంతా కూడా మహిళల్లో కనిపిస్తుంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అంటే సంక్రాంతి అనగానే ప్రతి పండగకి మొదటి స్టెప్ మహిళలే వేస్తారు. సో ఈ పండుగ ఎలా చేసుకుంటారు? చాలా బాగా చేసుకున్నామండి, చాలా హ్యాపీగా ఉంది. ప్రతి సంవత్సరం ఇట్లానే చేసుకుంటాము. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా చేసుకున్నాం, చాలా సంతోషంగా ఉంది. మీరు చెప్పండి అమ్మా, భోగి ప్రత్యేకత ఏంటి? అసలు ఎందుకు ఇలా మంటలు వేయడం కానీ ఇదంతా ఒక సాంప్రదాయ ప్రకారం వస్తుందండి ప్రతి సంవత్సరం. మా రెయిన్బో విస్తాలు మటుకు చాలా బాగా చేస్తారు ప్రతిసారి కూడాను. అందరూ బాగా సరదాగా ఉంటారు. అందరూ పరిచయం ఉన్నా లేకున్నా కూడా కింద అందరూ కలిసి చక్కగా సరదాగా అందరూ ఉంటామండి. మీరు చెప్పండి, అంటే ఇక్కడ ఇంతమంది ఫ్యామిలీతో రెగ్యులర్గా లేడీస్ అంటే బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఈ టైంలో మీ ఫ్రెండ్స్ని కలవడం, రిలేటివ్స్ని కలవడం, ఇలా భోగి చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంటుందండి. మాకు ఇక్కడ ప్రతి ఫెస్టివల్ చాలా బాగా చేస్తారు. మాకు చాలా సంతోషంగా ఉంటుంది. భోగి అనగానే సంక్రాంతి అంటే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? ముగ్గులండి. ముగ్గులు వేసుకోవడం, గొబ్బిళ్ళు పెట్టుకోవడం, ఇంటి ముందు అలంకరణ చేసుకోవడం, లేవగానే భోగి మంటలు వేసుకోవడం, పొంగల్ వండుకోవడం, భగవంతునికి నివేదన చేసుకోవడం. సంక్రాంతి అంటేనే ముగ్గులు వేయడము. సో మహిళలు ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొనడం దగ్గర నుంచి నెల రోజుల పాటు ఇంటి ముందు వేసేటువంటి ప్రతి ఒక్క ముగ్గు కూడా ఎంత చక్కగా కనిపిస్తుంది అంటే అన్ని పాజిటివ్ వైబ్స్ వచ్చే విధంగా కూడా మహిళలు ఈ పండుగని చేసుకుంటుంటారు. సంక్రాంతి అంటే మీ రోజుల్లో ఎలా జరిగేదమ్మా? మా రోజుల్లో తెల్లారగట్లేసి భోగి పంట వేసేవారు, గొబ్బెమ్మలు పెట్టుకునేవారు, పిండి వంటలు చేసుకునేవారు, భోగి పళ్ళు పోసుకునేవారు. పిల్లలకి బ్రాహ్మణులకి వాళ్ళకి స్వయం పాకాలు దానాలు అన్నీ ఇచ్చేవారు. అప్పటికి ఇప్పటికీ ఈ భోగి కానీ లేకపోతే సంక్రాంతి పండుగలో వేరియేషన్స్ తేడా ఏమన్నా అనిపిస్తుందా మీకు? ఇప్పుడు పిల్లలు కొద్దిగా చలికి ఇటుకి లెగవలాగా ఇప్పుడు మళ్ళీ కొద్దిగా మొదలెట్టారు అందరూ. ఇప్పుడు మళ్ళీ అందరూ చేస్తున్నారు. మీకు ఏమవుతారండి? మా మదర్ అండి. మదర్ అవుతారా? ఎలా అనిపిస్తుంది? పండగ అంటేనే ఒక కుటుంబం సెలబ్రేట్ చేసుకోండి. మీ మదర్ గారితో చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. రానండి, మీరు వెళ్ళండి, నేను రానంటది. నువ్వు రాకపోతే ఎట్లా అంటే లేచి వచ్చింది. చాలా బాగుందండి. ఆ జనరేషన్ కూడా ఉంటేనే మనకు బాగుంటది. వాళ్ళు చెప్తారు కదా మనకు అన్ని ఎలా ఉండాలి ఏంటని. ఏంటి ఈసారి పండగ స్పెషల్ ఏమేమి వంటలు చేస్తున్నారు? రెగ్యులర్ వంటలేనండి. అరిసెలు, పకోడీలు, కారపూస, ఇవేమో పిండి వంటలు. ఇంట్లో అంటేనేమో గారెలు, పులిహోర, పాయసం, ఈ మ్యాండేటరీ. ఎలా సెలబ్రేట్ చేస్తున్నారా అండి? ఏం స్పెషల్ చేస్తున్నారు? మా చిన్నప్పటి నుంచి భోగి బాగా చేసుకునేవాళ్ళం అండి. కదండి, ఇంతకుముందు మా ఇంటి ముందు మా కుటుంబ సభ్యులతో చేసుకునేవాళ్ళం. కానీ ఆర్వీఆర్జీకి వచ్చాక మొత్తం అందరం కలిసి ఒక కుటుంబంలో కలిసి సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఇది ఇంకా చాలా ఆనందంగా ఉంది. మొత్తానికి భోగి సంబరాలు అబ్బరన్నట్టయి ఎంతో చక్కగా పిల్లలు పెద్దలు వీళ్ళంతా కూడా పిడకలు వేస్తూ వాళ్ళు భోగి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అసలుకి భోగి యొక్క స్పెషల్ ఏంటి అని అంటే అందరు కుటుంబ సభ్యులు కలిసి చేసుకోవడంతో పాటు ఒక్కరొక్కరు హ్యాపీ భోగి అని చెప్పేసి వాళ్ళు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కూడా మొత్తం మహిళలు ఆట పాటలతో ఎంతో సంతోషంగా ఈ పండగని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
చెప్తున్నారు. వీళ్ళు పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ పండుగలో పాల్గొని ఈ 3 రోజుల పాటు రెయిన్బో విస్ట్రా సంబరాలు అనేవి అంబరాన్ని అంటున్నాయి. ఎంతో చక్కగా ఈ 3 రోజుల పాటు కూడా వీళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటారు. రెయిన్బో విస్ట్రా 2 అంటేనే ఒక ఫ్యామిలీ అంతా కూడా కలిసి ఉంటాము. ఈ పండుగల టైంలో ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటామని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, సుజాత, రెయిన్బో విస్ట్రా 2.